ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు 10వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరంలో దేవుడు మనలను ప్రవేశపెట్టినందుకే దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి అలాగే ప్రియులారా, ఈరోజు సువార్త భాగము లోకా శుభవార్త 4వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు మనం చూసినట్లయితే, యేసు ప్రభువారు బాప్తిసం పొందిన తరువాత పరిశుద్ధాత్మ చేత నింపబడి అరణ్యమునకు కొనుపోబడి ఆత్మచేత 40 దినములు సాతాను చేర్చి శోధించబడినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూసినట్లయితే, పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఆయన శోధింపబడటానికి వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. అయితే దేవుని కుమారుడుగా పుట్టినటువంటి యేసు ప్రభువారు 40 రోజులు ఎందుకు ఉపవాసం పొందవలసి వచ్చింది అని ఒకసారి మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, యేసు ప్రభువారు అప్పటి వరకు కూడా ఈ లోకానుసారముగా జీవించినట్లుగా మనము తెలుసుకోగలము. ఈ లోకానుసారముగానంటే మరి తను అపవిత్రుడుగా కాదు కానీ, పాపము చేసి కాదు కానీ, ఈ లోకములో తనను కని పెంచి పోషించినటువంటి తల్లి పోషింపబడటానికి ఆయన చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఆయన 17 సంవత్సరముల ప్రాయములో యేసేపు గారు చనిపోయినప్పుడు ఆ కుటుంబ భారము తన మీద పడినప్పుడు ఆ కుటుంబాన్ని పోషించటానికి తన తండ్రి వృత్తి అయినటువంటి వడ్రంగి పనిని యేసు ప్రభువారు చేసినట్లుగా చరిత్ర చెప్పబడుతోంది. ప్రియులారా, ఆ పనిని చేసుకుంటూ ఈ లోకమానుసారముగా జీవిస్తూ తల్లిని పోషించుకుంటూ కుటుంబాన్ని గడిపాడు. అయితే ఎప్పటి నుంచి మరొక జీవితం దేవునిలో గడపడము, దేవుని కోసం గడపడము, దేవుని యొక్క ప్రజలను రక్షించటం కోసము గడపబోయేటువంటి రోజులు ఇప్పటి వరకు తన కొరకు తన కుటుంబము కొరకు ఆయన జీవించాడు. ఇక నుంచి మరి దేవుని కార్యములు చేసే నిమిత్తము, దేవుని పని నిమిత్తము ఆయనగా ఎన్నుకోబడబోతున్నాడు. మరి ఆయనలా మార్చబడాలి అంటే నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధులుగా ఉండండి లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనములు చెప్తూ ఉన్నాడు యావే దేవుడు, యెహోవా దేవుడు. మరి నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధుడై ఉండాలని చెప్తున్నాడు. మరి పరిశుద్ధుడుగా చేయబడాలంటే మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని యేసయ్య నీకు నాకు నేర్పుతూ ఉన్నాడు. ప్రియులారా, అయితే యేసయ్య పరిశుద్ధుడుగా జీవించటానికి ఆ 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా, ఉపవాసం ఉండి తండ్రిని ప్రార్థించినట్లుగా మనము చూడవచ్చు. ఆ క్రమంలోనే సాతాను అనేక రకాలుగా శోధించబడినట్లుగా, సాతాను చేత శోధించబడినట్లుగా మనము చూడవచ్చు. ఎందుకు పరిశుద్ధుడుగా జీవించాలి అని అంటే, యేసు ప్రభువారు మరి పరిశుద్ధుడుగా జీవించి తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నట్లుగా మనము చూడవచ్చు. ప్రియులారా, దేవునితో పాటుగా మనము జీవించాలి అని అంటే మనము పరిశుద్ధులుగా తీర్చబడాలి. అయితే యేసు ప్రభువారు పరిశుద్ధుడుగా తీర్చబడటానికి, పరిశుద్ధుడుగా మార్చబడటానికి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూడవచ్చు. అయితే మనము యేసు ప్రభు అంత గొప్పవారం కాదు, ఆయనలో పోల్చుకుంటే మరి ఏ పాటి వారము కాదు, ఆయన పాదధూళి అంతటి వారము కూడా కాదు. మరి అటువంటి అపవిత్రులము పాపులము అయినటువంటి మనము పవిత్రులుగా చేయబడాలి అంటే ఉపవాసము ఖచ్చితంగా ఉండి కన్నీటి ప్రార్థన చేయాలని వాక్యము చెబుతోంది. ప్రియులారా, మరి అది ఇజ్రాయేలుకు దేవుడు చెబుతూ ఉన్నాడు. లేవీకాండము 16వ అధ్యాయము 29, 30 వచనములో చెబుతున్నాడు, సంవత్సరానికి మీరు ఒక్కసారి దేవుని యొక్క మరి సంఘమంతా కూడా, ఇజ్రాయేల్ అందరూ కూడా పరిశుద్ధ సంఘముగా కూడుకొని మీరు
ఉపవాస దినాన్ని ఆచరించాలి. ఉపవాస దినము అన్నం తినటం మానేసేసి మీరు ఉపవాసం ఉండటం కాదు. ఆ రోజు సమాజ మందిరంలో కూడుకొని మీరందరూ కూడా మీ పాపముల నిమిత్తము దుఃఖపడాలి అని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. ఆ విధముగా మీరు దుఃఖపడినట్లయితే సమస్త పాపముల నుండి మిమ్ములను పవిత్రులుగా చేస్తానని దేవుడు లేవికాండము 16 అధ్యాయము 29-30 వచనాల ద్వారా మనకు చెప్పబడుతూ ఉన్నాడు. మరి అలాగే యోహాను శుభవార్త 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే మన పాపములను ఒప్పుకొనిన ఎడల పాపములను క్షమించి పవిత్రులుగా దేవుడు చేస్తాడని మరి యోహాను గారి ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అంటే పాపులుగా ఉన్నటువంటి మనము పరిశుద్ధులుగా తీర్చబడాలి అంటే మనము ఉపవాసం ఉండి కన్నీటితోనూ ఏడ్పులతోనూ మనము ప్రార్థన దేవునికి చేయాలి. మన పాపములను ఒప్పుకోవాలని చెప్పబడుతోంది. ఈరోజు మరి పత్రికా భాగంలో కూడా రోమా 10:8-13 చూసినట్లయితే యేసు ప్రభువు దేవుడని నోటితో ఒప్పుకోవాలి. అలాగే రక్షణ పొందటానికి నోటితో మన పాపములను ఒప్పుకోవాలని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. అలాగే ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 4-10 వచనాల వరకు చూసినట్లయితే ఆనాటి ఇజ్రాయేలులు దాసత్వములో బానిసత్వములో ఉండి కన్నీటితోనూ ఏడ్పులతోనూ వారు చేసినటువంటి ప్రార్థన దేవుడు విని వారిని పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశములు ప్రవేశింపచేశాడు ప్రియులారా. అయితే కన్నీటితోనూ మరి ఏడ్పులతోనూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థనను వింటాడు. ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనము పవిత్రులుగా చేయబడతాము. పవిత్రులుగా చేయబడితేనే మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ప్రియులారా, మన పాపాలు మనలోనే ఉండి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు దానిని అంగీకరించడు ప్రియులారా. మరి పరిశుద్ధులుగా ఉంటే మరి మనకి ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే పరిశుద్ధులుగా మన పాపాలను ఒప్పుకొని మనము పరిశుద్ధులుగా తీర్చబడి మరి ఉన్నట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనములు చెప్తున్నాడు, పరిశుద్ధుల ప్రార్థనలు 24 పెద్దల చేతులతో ఉన్న పాత్రల్లో ఉంటాయని చెప్పబడుతూ ఉంది. అలాగే 8వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి దూత చేరుస్తుందని చెప్పబడుతుంది. ఇక్కడ పరలోక రాజ్యములో మరి దేవుని యొక్క సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనముల పైన 24 పెద్దలు ఉంటారు. ఆ పెద్దల చేతులలో బంగారు పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలలో ఉండేది పరిశుద్ధుల ప్రార్థనలు ఉంటాయి. ఆ ప్రార్థనలను దూత మరి ధూప ద్రవ్యాలతో వాటిని కలిపి దేవునికి అర్పిస్తూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతాయని వాక్యము ప్రకటన గ్రంథంలో మనం తెలుసుకునవచ్చును ప్రియులారా. మరి మనం పరిశుద్ధులుగా ఉంటేనే దేవుని యొక్క సన్నిధికి మన ప్రార్థన చేరుతుంది. మనం చేసేటువంటి ప్రార్థనలు దేవునికి చేరటం లేదు, దేవుడు దానికి జవాబు ఇవ్వటం లేదు, దేవుడు దానికి ప్రతిఫలం చేయటం లేదు అని మనం ఆలోచించినట్లయితే మనము పరిశుద్ధులుగా లేమని భావించాలి ప్రియులారా. మరి మనం పరిశుద్ధులుగా ఉంటే మన ప్రార్థనను దేవుడు వింటాడు. మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే మన పాపములను దేవుని ముందర ఒప్పుకోవాలి. అది కన్నీటితోనూ ఉపవాసముతోనూ మనము ఒప్పుకున్నట్లయితే దేవుడు మనలను పరిశుద్ధులుగా తీరుస్తాడు ప్రియులారా. మన పాపానికి పరిహారం దయచేస్తాడు, ప్రాయశ్చిత్తము దయచేస్తాడు. ప్రాయశ్చిత్తము కలిగితే మనము పరిశుద్ధులుగా తీర్చబడతాం ప్రియులారా. ఇంకా పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారికి, పాపములను ఒప్పుకొని ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసిన వారికి మరి పరిశుద్ధులవుతారు. ఆ పరిశుద్ధులైన వారికి ఇంకేమేమి బహుమానాలు ఉంటాయో మనం చూడవచ్చు.
దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో మహోన్నతుని పరిశుద్ధులు రాజ్యాధికారం చేస్తారు అని చెప్పబడుతూ ఉంది. అలాగే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనంలో పరిశుద్ధులకు ఆకాశం కింద రాజ్యాధికారము చేస్తారు అని చెప్పబడుతూ ఉంది. అలాగే యోధాపత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చెప్పబడుతూ ఉంది, ప్రభువు మరి పరిశుద్ధులతో వేవేల పరిశుద్ధులతో ఆయన దిగి వస్తాడు అని చెప్పబడుతూ ఉంది. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడుతుంది, మొదటి పునరుద్ధానములో పరిశుద్ధులు మాత్రమే మరి పాలు పొందుతారు అని చెప్పబడుతుంది ప్రియులారా. అలాగే 1 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనములో పరిశుద్ధులు మాత్రమే లోకమునకు తీర్పు తీర్చుదురు అని చెప్పబడుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో చెప్పబడుతుంది, పరిశుద్ధులు దేవుని ఇంటివారునై ఉంటారు అని చెప్పుకుంది. దేవునితో ఉంటూ దేవుని ఇంటివారై ఉంటారని చెప్పబడుతుంది. ప్రియులారా, పరిశుద్ధులుగా ఉంటే రాజ్యాధికారము ఎప్పుడు వస్తుంది? ఈ లోకములో నాకు రాజ్యాధికారం లేదు కదా, నేను అధికారిని కాదు కదా, నాకేం పరిపాలన లేదు కదా అని నీవు అనుకోవచ్చు. కానీ ఈ లోకములో పరిపాలిస్తున్నటువంటి వారు ఒక 5 సంవత్సరాలు పరిపాలించవచ్చు, 10 సంవత్సరాలు పరిపాలించవచ్చు, 20 సంవత్సరాలు పరిపాలించవచ్చు, 50 సంవత్సరాలు పరిపాలించవచ్చు ఒక వ్యక్తి. కానీ ఆ తర్వాత అతను మరణిస్తాడు. మరి ఈ పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు యేసు ప్రభు వారు 2వ రాకడలో ఆయన మీ పరిశుద్ధులుగా ఉన్న వారిని లేవనెత్తుతాడంట ప్రియులారా. మొదటి పునరుద్ధానములో పరిశుద్ధులు మాత్రమే పాలు పొందుతారంటే వారు మాత్రమే లేపబడతారంట. ఆ లేపబడిన వారందరితో కూడా ఈ భూలోకంపైకి ఆయన వస్తాడంట ప్రియులారా. వేవేల పరిశుద్ధులతో ఆయన భూమి మీదకు వస్తాడంట. వచ్చి వారందరికీ కూడా అధికారాలు ఇస్తారంట, తీర్పు తీర్చేటటువంటి అధికారము. మరి వారు ఆ అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చినప్పుడు వారు 1000 సంవత్సరముల పాటు ఈ లోకంలో జీవించి తీర్పు తీర్చేవారిగా ఉంటారంట ప్రియులారా. మామూలు అధికారం కాదు. ఈ రోజున మరి కొంతమంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరముల పాటు రాజ్యాధికారం పొందే వారిగా మనం ఉండాలంటే పరిశుద్ధులుగా మనం ఉండాలి. పరిశుద్ధులుగా మనం ఉంటే ఆయన ఇంటి వారు అవుతాం. ఇంటి వారికి బయట వారికి తేడా ఏంటంటే ఇంటి వారికి అన్ని హక్కులు కల్పించబడుతూ ఉంటాయి ప్రియులారా. హక్కు ఉంటుంది ప్రియులారా. దేవుని ఇంటిలో మనము పాలువారు అవటానికి పరిశుద్ధులుగా ఉంటే మరి పరలోక పట్టణంలో హక్కుదారులుగా మనం ఉంటాము. దేవుని ఇంటిలో మనము భాగస్థులుగా ఉంటాము, మనము హక్కుదారులై ఉంటాము ప్రియులారా. మరి ఆ విధంగా మనం ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే మన పాపాలని ఒప్పుకోవాలి. 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో చెప్పినట్టుగా మన పాపములను ఒప్పుకునేలా మన పాపములను క్షమించి ఆయన పరిశుద్ధులుగా మనలను చేస్తాడు. ఇలా సంవత్సరానికి ఒక్కసారి మనము 1 రోజు కానీ 2 రోజులు కానీ 40 దినాలు కానీ మనము మన పాపములన్నిటి నిమిత్తమై పశ్చాత్తాపడుతూ ఉపవాసముండి ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధులుగా మనము చేయబడతాము ప్రియులారా. సరే, బాగానే ఉంది. ఉపవాసాలు, పాపాలు ఒప్పుకోవటం ఇవన్నీ నాకెందుకు అని మనము బాప్తిసం పొందాము కదా, మరి క్రైస్తవులుగా ఉన్నాము కదా, ప్రతిరోజు ప్రార్థనకు వెళుతున్నాము కదా అని మనము ఒకసారి అనుకున్నట్లయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస కూటాలు దేనికి? ఉపవాసాల్లో మనము పాల్గొనవలసిన అవసరం ఏముంది అని అనుకుంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1 నుంచి 2 వచనాల వరకు చూసినట్లయితే మన పాపాలు దేవునికి మనకును అడ్డముగా ఉన్నవి రక్షింపక నేరక ఉండునట్లు ఆయన చెవులు మందము అవలేదంట. ఆయన మన ప్రార్థన వినకుండా ఉండటానికి ఆయన చెవులేం మందం కాదంట, ఆయన హస్తం పొరచేయం కాదంట.
ఎందుకు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వటం లేదు దేవుడు అంటే, మన చేసినటువంటి పాపాలు దేవునికి మనకు పెద్ద అడ్డుగోడగా ఉన్నాయి. మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళటం లేదు. దేవుని సన్నిధిలో ఉన్న 24 పెద్దల చేతుల్లోనికి వారు పొడుచుకున్నటువంటి బంగారు పాత్రలోకి వెళ్ళటం లేదు. అందువలనే మన ప్రార్థనలకు ప్రతిఫలము కలుగుటలేదు. ప్రియులారా, ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, మీ దోషములు మీ పాపములే మీకు మేలు కలగకుండుటకు కారణమని చెప్పబడుతుంది. మన దోషాలు మన పాపాలే మనకు మేలు కలగటం లేదంట. మన ప్రతి దానిలో నష్టం వస్తుంది. ఏ మేలు దేవుని నుండి మేము పొందుకోలేకపోతున్నామని చెప్పేటటువంటి వారందరూ కూడా, ఎందుకంటే వారికి మేలు కలగకపోవడానికి కారణము వారు పరిశుద్ధులుగా లేరు. ఎందుకు పరిశుద్ధులుగా లేరంటే వారు తమ పాపాలని ఒప్పుకోవటం లేదు. వారి పాపాల గురించి వారు దుఃఖపడటం లేదు. వారి పాపాల గురించి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం లేదు. అలాగే ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో చెబుతున్నాడు, మీ పాపములు మీ బాధకు శ్రమకు కారణమని చెప్తున్నాడు. మనం శ్రమ పడుతున్నాం, మనం బాధలు పడుతున్నాం ఎందుకయ్యానంటే మన పాపాల గురించి అని చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, అలాగే లేవి కాండము 26వ అధ్యాయము 21వ వచనంలో చెప్తున్నాడు, మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని బాధించెదను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మేలును పొందలేకపోతున్నాము సరే, కానీ దేవుడు పెట్టే బాధలను భరించే వారిగా మనము జీవిస్తున్నాము, పాపములో జీవిస్తున్నాము. అందువలనని మనకు ఏది కూడా కలిసి రావటం లేదు. ఏది కూడా మనకు నష్టాలే వాటిల్లుతున్నాయి. అన్ని కష్టాలే వస్తున్నాయి, అన్ని బాధలే వస్తున్నాయి అని మనం చెబుతూ ఉంటాము. దానికి కారణము మన పాపములే అని చెప్పబడుతుంది. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, ఆయన రాజు అయి ఉన్నాడు. మరి రాజు అయిన తర్వాత ఆయన కష్టాలు ఎందుకు వచ్చినాయి? దేవుణ్ణి స్తుతించేవాడుగా, దేవుణ్ణి ఆరాధించేవాడు కదా. మరి దావీదు ఆయన కష్టం ఎందుకు వచ్చిందంటే, మరి ఆయనకి మరి ఎందుకు వచ్చిందనేది ఆయన నోటి ద్వారానే చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనము, నా పాపమును బట్టి నాకు ఆరోగ్యము లేదు, నా ఎముకలలో స్వస్థత లేదు అని చెప్తున్నాడు. ప్రియులారా, దావీదు చేసిన పాపమును బట్టి ఆయనకు స్వస్థత లేదంట, ఆరోగ్యం లేదంట. ప్రియులారా, మరి మనకు ఆరోగ్యాలు ఉండటం లేదు ఎందుకు అంటే మనము చేసినటువంటి పాపాలను బట్టే అని చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, పాపము వలన వచ్చే జీతము మరణం అని రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ద్వారా నీకు నాకు తెలియపరచబడుతూ ఉంది. ప్రియులారా, అందుకని మరి కీర్తనాకారుడు అంటాడు 32:1వ వచనం ద్వారా, తన అతిక్రమమును పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు అని. చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తము కలగాలంటే పాపాలని ఒప్పుకోవటం, పాపాలను గురించి పశ్చాత్తాపడటం ఒకటే మార్గము. ప్రియులారా, అయితే దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడంట, పరిహారం పొందాడంట. 32:5వ వచనంలో, దావీదు నా పాపమును ఒప్పుకొని నేను దేవుని ముందర నా పాపాన్ని ఒప్పుకున్నాను కనుక ఆయన నా పాపాన్ని పరిహరించాడు అని చెప్తున్నాడు. ప్రియులారా, అలాగే 38 కీర్తనలు 38:18లో, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను అని చెప్పుతున్నాడు. ప్రియులారా, అందుకని దేవుడు అంటున్నాడు, నీవు పాపం చేసుకున్నావు, పరిశుద్ధుడుగా లేవు, అపవిత్రుడుగా ఉన్నావు అని నీతో నాతో చెప్తూ ఉన్నాడు. చెప్పి నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12, 13, 15 వచనాలు చూసినట్టే, ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖపడుచు మనపూర్వకంగా నా యొద్దకు రండి. ఉపవాసం ఉండండి, కన్నీరు విడుస్తూ దుఃఖపడుచు మనపూర్వకంగా నా దగ్గర రండి. వచ్చినప్పుడు మీ పాపాలను మీరు ఒప్పుకున్నప్పుడు నేను మీ పాపములను
పరిహరించుదును. మీ పాపములను ఒప్పుకొని ఎడల మీ పాపములను నేను క్షమించి మిమ్ములను పవిత్రులుగా చేస్తాను. మీరు పవిత్రులుగా చేయబడితే మీ ప్రార్థనను నేను వింటాను. మీ ప్రార్థన 24 పెద్దల చేతుల్లోకి వెళుతుంది. వారు దూత ద్వారా నా సన్నిధికి చేరుతుంది. అప్పుడు మీ ప్రార్థన నాకు వినబడుతుంది. మీరు పరిశుద్ధులుగా ఉంటే అప్పుడే మీ ప్రార్థనకు ప్రతిఫలము వసగబడుతుంది. అలాగే మీకు మీ పాపాలే కారణము కనుక నష్టములు రావటానికి, కష్టాలు రావటానికి, మేలు కలగకుండా ఉండకపోవటానికి మీ పాపాలే కారణము కనుక మీరు మీ పాపాలను గూర్చి దుఃఖపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే మీకు మేలు కలుగుతుంది. మీ శ్రమ బాధ కూడా ఉండకుండా పోతుంది అని దేవుని వాక్యం ద్వారా నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీలో ఆరోగ్యము ఉండాలంటే నీ పాపాలను ఒప్పుకోవాలి. నీ ఎముకలలో స్వస్థత కావాలంటే నీ పాపాలను ఒప్పుకోవాలి. ప్రియులరా, అయితే పాపము ఇందాక నుంచి నువ్వు ఒప్పుకోవాలి, పాపాలను ఒప్పుకోవాలి. అప్పుడే మీరు పరిశుద్ధులుగా అవుతారు. పాపం నేను ఏమీ వ్యభిచారం చేయలేదు, లేదా మరి హత్యలు ఏం చేయలేదు, దొంగతనాలు ఏం చేయలేదు అని చాలామంది అనుకోవచ్చు. ప్రియులారా, 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే పాపం అంటే ఏమిటో, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడవకపోవడమే పాపము అని చెప్పబడుతూ ఉంది. 1వ యోహాను 5వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడుతూ ఉంది, సకల దుర్నీతియు పాపమని. అయితే నేను ఈ పాపాలు చేయటం లేదు, నాలో దుర్నీతి ఏమీ లేదు అనుకుంటామేమో. లేవికాండంలో ఏమేం పనులు చేస్తే లేవికాండంలో చెప్పబడుతుంది. 19వ అధ్యాయం 1 నుంచి 37 వచనాల వరకు మనం చదివినట్లయితే అందులో 1 నుంచి 5, 9 నుంచి 18, 26 నుంచి 37 వచనాల వరకు చదివినట్లయితే నీవు ఏమేం పాపాలు చేస్తున్నావో నీకు తెలియపరచబడుతూ ఉంది. ప్రియులారా, ఏమి చేయకూడదో ఏమి చేస్తున్నావో చెప్పబడుతుంది. లేవికాండము 23వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చదివినట్లయితే ఆదివారము దేవుని సన్నిధిలో గడపాలి, గడపకపోతే అది పాపమని చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, ఇంకను యోబు గ్రంథము 31వ అధ్యాయము 29, 34 వచనాలు చూసినట్లయితే నన్ను ద్వేషించిన వారికి కలిగిన కీడును బట్టి సంతోషించకూడదు. ఎవరైనా మనకు శత్రువులుగా ఉన్నారు, మనం అంటే వారికి పడదు, వారితో మనం మాట్లాడుకోవటం లేదు, కానీ వారు అన్యాయముగా మన మీద ఆడారు, అన్యాయముగా మనతో తగు పెట్టుకున్నారు, మనకు కీడు చేశారు, వారితో మనం మాట్లాడటం లేదు. కానీ మనము వారిని ఏం చేయలేదు, పరిశుద్ధులుగానే ఉన్నాం మనం. కానీ వారికి దేవుడు మన తరపున వారితో వాద్యమాడి మరి వారికి శిక్ష విధిస్తాడట. ఏదో బాధ కలుగుతుంది, ఏదో తెగులు వస్తుంది, ఏదో యాక్సిడెంట్ అవుతుంది, ఏదో కాలు విరుగుతుంది, మరి చేయి విరుగుతుంది, వారు కుటుంబంలో కలహం వస్తుంది. ఆ కలహం వచ్చినప్పుడు మనము సంతోషపడతాం. ఏమనంటే నాకు చేసిన దానికి దేవుడు వానికి ప్రతిఫలం చేశాడు అని సంతోషిస్తాం. ఆ సంతోషించటం కూడా పాపమేమని చెప్పబడుతుంది. వారికి కలిగిన కీడును ఒప్పి సంతోషించకూడదు, వారి కోసం ప్రార్థన చేయాలట. ప్రియులారు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు చేస్తేనే పాపం కాదు, వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, పరాయి స్త్రీతో నువ్వు లైంగిక సాంగత్యము కలిగి ఉంటేనే పాపం కాదు. అందుకనే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, స్త్రీని మోహపు చూస్తేనే వ్యభిచారంతో సమానమని చెప్తున్నారు. వ్యభిచారం కంటే ఘోరమని చెప్తున్నాడు. అలాగే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 33-48 అప్రమాణము చేయవద్దు. అంటే నీ మాట ప్రమాణాలు చేసి తల్లి మీద ఒట్టు, తండ్రి మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, ఈ కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేదిగా ఉండాలి. కానీ మరి పనికిరాని మాటలు మాట్లాడకూడదు. మాట్లాడితే అది పాపమని చెప్పబడుతుంది. అలాగే
Yaharam 3:15 సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ద్వేషిస్తే నరహంతకుడు ఏంటండి? నరహత్య చేసినట్టేనట. ద్వేషించేవాడు నరహంతకుడు అని చెప్పబడుతుంది. ఈరోజు సహోదరులు ఐక్యతగా ఉంటున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? సహోదరుని మీద ద్వేషం లేనటువంటి, మా అన్నయ్య నా ఆస్తి అంతా తినేశాడు, మా తమ్ముడు నాకన్నా ఎక్కువగా ఉన్నాడు, నాకన్నా గొప్ప స్థితిలో ఉన్నాడు అని వాడు అలా చేశాడు ఇలా చేశాడు, సహోదరుని ద్వేషించిన వాడు ఎవడన్నాడు? సర్లే, అన్నదమ్ముల్లో బాగానే ఉన్నారు, అన్యోన్యతగానే ఉన్నారు. సంఘాలలో సంఘ సభ్యులందరూ కూడా మాట్లాడుకుంటున్నారా? ఎవరి మీద ద్వేషం లేకుండా మాట్లాడుకుంటున్నారా? లేదు. అయితే అది పాపమే. అది పాపమని చెప్పబడుతుంది వాక్యం ప్రియులారా. అందుకని నీవు అపవిత్రుడుగా ఉంటున్నావు, పాపిగా ఉంటున్నావు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరటం లేదు. అలా చేరాలి అనంటే, నీకు మేలు కలగాలంటే నీవు పవిత్రుడుగా చేయబడాలి, పరిశుద్ధుడుగా చేయబడాలి. పరిశుద్ధుడుగా చేయబడాలి అంటే నీ పాపాలను నీవు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి దేవునికి. అప్పుడు నీ పాపాలను దేవుడు పరిహరిస్తాడు. అప్పుడు నీకు నీ పాపాలకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. అప్పుడు నీవు పరిశుద్ధుడుగా చేయబడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆనాడు జక్కయ్య కూడా యేసు ప్రభువుని ఇంటికి పిలిచాడు. అంతటితోటి అతని ఇంటికి రక్షణ వచ్చేసిందని దేవుడు చెప్పలేదు. ఇంటికి పిలిచిన తర్వాత యేసు ప్రభుతో అక్కడ ఉన్నటువంటి జనసమూహంతో మరి అందరి ముందు జక్కయ్య ఒప్పుకుంటున్నాడు, నేను అయ్యా తప్పు చేశాను, మరి పన్నులకు ఎక్కువగా వసూలు చేశాను అని అందరి ముందు. మరి అందరూ తనను ఏమనుకుంటారని సిగ్గుపడలేదు. తన అందరి ముందు దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకుని వెంటనే దానికి రెండంతలు వేసి నేను వారికి ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను సొమ్ము తీసుకున్నానో వారికి ఇచ్చేస్తానని తన పశ్చాత్తాపాన్ని మరి దేవుని ముందు ఒప్పుకొని తన క్రియను ప్రారంభించాడు. అప్పుడు యేసు ప్రభువారు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పాడు. ప్రియులారా, నీకు నాకు రక్షణ కావాలంటే, నీవు నేను పరిశుద్ధుడుగా తీర్చబడాలంటే మన పాపాలను ఒప్పుకుందాం. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మను పొంది కూడా ఉపవాసం ఉండి ప్రార్థించి పరిశుద్ధుడుగా చేయబడి పరలోకమునకెక్కి సర్వశక్తి గల సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. ప్రియులారా, అలా మనమును దేవుని సన్నిధులు నిలబడాలి, కూర్చోవాలి, ఆయన ఇంటివారై ఉండాలి అని అంటే ఆయనతో పాటు మొదటి పునరుద్ధానములో లేవాలి. ఆయనతో పాటు మరి పరిశుద్ధులందరితో పాటుగా మనమును ఈ భూలోకంపైకి వచ్చి 1000 సంవత్సరాలు క్రీస్తు పాలనలో మనము జీవించాలి, రాజ్యాధికారం పొందాలంటే పరిశుద్ధులుగా చేయబడాలి. పరిశుద్ధులుగా చేయబడాలంటే మన పాపాలను ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. యేసు ప్రభువలే మరి ఆత్మను పొంది ఈ శోధనలను జయించాలి. ఇహలోక శోధనను, సాతాను శోధనను జయించి పవిత్రులుగా చేయబడదాం. దేవుడి కొద్ది మాటలో దీవించునుగాక. అందరికీ వందనాలండి.